గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారినటువంటి ఘటన కాకినాడ జిల్లా సోమలకోటలో ఈ యొక్క త్రిబుల్ మర్డర్ కేసు అయితే ఎట్టకేలకైతే పోలీసులు అయితే ఛేదించారు. ఈయన సంబంధించినటువంటి ఇప్పటికే దానికి సంబంధించిన ముద్దా ఎవరైతే ఉన్నారో అప్పుడు అరెస్ట్ చేసి అలాగే మీడియా ముందు కూడా ఈరోజు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. ప్రధానంగా తెలిసిందే వివాహేతర సంబంధమే ప్రధానంగా అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కూడా బలిగొన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మొదటిగా ఎవరైతే తన భర్తపై కూడా పలు విధాలుగా కూడా అనుమానించారు. కానీ ఈ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టిన నేపథ్యంలోనే దీనికి ప్రధానంగా ముద్దాయి ఎవరైతే భర్త కాదు, దీనికి సంబంధించిన వివాహేతర సంబంధమే సురేష్ అనే వ్యక్తే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో దీనిపై పూర్తి విచారణ చేపట్టి ఈ రోజైతే మీడియా ముందు కూడా ప్రవేశపెట్టి పలు అంశాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ముడిపడి ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తన భర్త ఎవరైతే ఉన్నారో ధనుంజయ్ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో మాధురి భర్త తను కూడా కన్నీరు మున్నీరు కల్పిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం పిల్లలకి స్నానం చేయించి చివరిసారిగా స్నానం చేయించి ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటికాడ వాళ్ళనైతే ఉంచి నేనైతే డ్యూటీకి వెళ్ళానని కన్నీరు పర్వంతో కూడా చెందుతూ అతనైతే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. తనైతే కూడా పోలీసులు కస్టడీలో తీసుకున్నారు, విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం పోలీసులు ఎప్పుడైతే తను నిర్దోషి అని చెప్పిన నేపథ్యంలోనే ప్రధానంగా ఒక అంశం ఉంటుంటాం, ఒక 10 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని కూడా మొదటి నుంచి కూడా న్యాయస్థానాలు చెప్పుకొస్తుంటాయి. ఆ విధంగానే అతను నిర్దోషని చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైతే ఇంటికి చేరుకున్నాడు. తన ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎవరైతే ధనుంజయ్ ప్రసాద్ అతను నిర్దోషని తెలిసిన నేపథ్యంలో మొత్తం పోలీసులు విచారణ అనంతరం ఇప్పటికే ఇంటికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే ఇంటికి చేరుకుని అందరూ కూడా అతనితో మాట్లాడి పలకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎవరైతే ధనుంజయ్ ప్రసాద్ వాళ్ళ సిస్టర్ ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలి? ఇప్పటికే దీనిపై నిందితుడిని పోలీసులు కూడా చెప్పడం జరిగింది. దీనికి ప్రధాన కారణం సురేష్ అనే వ్యక్తి అని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? మీ బ్రదర్ను కూడా మొదటగా అనుమానించారు. ఈ ఘటన ఎలా చూడాలంట? ఘటన అయితే ముందుగా పోలీసు డిపార్ట్మెంట్లో ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఏ గారికి నా నమస్కారాలండి. వారు చాలా బాగా చేసి ముందుకు నడిపించారు. కానీ ఈ సంఘటన విషయంలో అయితే అతను కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక మానవ మృగం తిరిగిందండి ఇప్పటి వరకు. ఆ మానవ మృగం ఏంటనేది ఎవరికి తెలలేదు. మాకు తెలిసేటప్పటికి సమయం గడిచిపోయింది. కానీ ఆ మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలండి. ఎలాగంటే వాడికి ఉరి శిక్ష వేస్తారో లేకపోతే వాడికి, ఎందుకంటే నా తమ్ముడికి చాలా వేదన. అతను ఒక దోషిగా నిలబెట్టారు అందరూ కలిపి. వాడే చంపాడు, భార్య బిడ్డలు వాడే చంపి రాత్రి చంపేసి పొద్దుట వచ్చేసాడు, వాడే తాళం తీసాడు, లేకపోతే ఎలా తెలుస్తుంది అన్నట్టు చెప్పారు. మొత్తం ప్రజలందరూ స్ట్రీట్ అంతా సామలకోట మొత్తం బ్రౌన్పేట స్ట్రీట్ అంతా నమ్మేలా చేశారు. కానీ మరి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి భర్త నిర్దోషి అని తేల్చినందుకు మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీంట్లో ఆర్టీవీ వారు కూడా చాలా వరకు మాకు సహకరించారు. అంటే మేము చెప్పింది ప్రతిదీ ఒక అక్షరం పొల్లిపోకుండా రోలింగ్ చేశారు. అన్నిటికీ ప్రభుత్వం వరకు వెళ్ళటానికి వాళ్ళు మొదటగా దారి చెప్పారు మాకు. కానీ వాడిని అయితే మాత్రం అసలు వదలటానికి వీల్లేదండి. ఇదే నా కోరికండి. ఎందుకంటే నా తమ్ముడికి కుటుంబం లేదండి, భార్య లేదు, పిల్లలు లేరండి. వాడు ఈ రోజు వరకు పోలీసు వారికి పంపించే వరకు కూడా దుఃఖిస్తూనే ఇంటికి వచ్చాడండి. మళ్ళీ మాకు తెలిసిన వారందరూ, మా బంధుమిత్రులు, మా స్ట్రీట్లో మా ఏరియాలో వాళ్ళందరూ వచ్చి పలకరిస్తుంటే ఏడుస్తూనే ఉంటున్నాడు తను. కానీ ఎంత మాత్రం వాడిని విడవటానికి వెళ్ళలేదండి. అలా విడిచారా లాయర్ ద్వారా ఒకవేళ కోర్టు ద్వారా వెళ్ళి అతను శిక్ష పడి కోర్టు ద్వారా వాదించుకొని నిర్దోషిగా వచ్చాడంటే మళ్ళీ ఇంకో దాన్ని వెతుక్కుంటాడండి. వెతుకున్న ఆ అమ్మాయి కూడా అదే పరిస్థితి రావచ్చు. అటువంటి పరిస్థితి ఇంకే ఆడపిల్లకి కానీ ఒకవేళ ఏ భార్యకు కానీ రావటానికి వీల్లేదండి. ఏ కుటుంబంలో ఇటువంటి సమస్య మళ్ళీ తిరిగి రాకూడదని నా విజ్ఞప్తి అండి. అటువంటి వాడిని కఠినంగా శిక్షించాలి. చట్టాలు కూడా చాలా వరకు మార్పు జరగాలండి. అలాంటి వాడిని వెంటనే శిక్షకు అంటే తీసుకొచ్చి డేట్స్ ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటే కొంతకాలానికి ప్రజలు మర్చిపోతున్నారు, దెబ్బతిన్న వాళ్ళు మర్చిపోతున్నారు, పోనీ అనే సింపతి కూడా వచ్చేస్తుంది. అటువంటి పరిస్థితి రాకుండా వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. చట్టాలు కూడా ఆ విధంగా మారాలని కూడా కోరుతున్నానండి. ఎందుకంటే ఒక వ్యక్తి చేశాడంటే ఆ శిక్ష కఠినంగా ఉంటేనే మరొకటి చేయడండి. అది ఏదో అయిపోయిందని ఈ రోజు అయిపోయింది అనుకుంటే ఇంకొకటి తయారవుతున్నాడు వాడిని చూసి. ఆడు కూడా అలాగవుతాయి. ఎన్ని కుటుంబాలు ఎలా నాశనం అవుతాయండి.
అటువంటి కుటుంబాలు నాశనం కాకుండా కాపాడాలంటే చట్టాలు కూడా మార్పు చేయాలండి. ఆడవాళ్ళు కూడా కొంచెం ఇటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేవి ఉండకూడదండి. అది ఇల్లీగల్ అవనండి, మరొకటి అవనండి, ఇటు ఆడవాళ్ళు కూడా ప్రోత్సహించకూడదు. ఒకవేళ వచ్చినా నలుగురు పెద్దలు కలిసి అది ఆ కుటుంబాన్ని చెదిరిపోకుండా చేసేలాగా చేయాలి. ఇంకా మరొకరు తప్పు చేయరండి. ఇది నా ప్రార్థన అండి. ఇది చిన్నపిల్లలు మరి దారుణం వాళ్ళకి మరి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కోరుతున్నాను. పెద్ద అమ్మాయి గురించి కాదు కానీ నా కుటుంబంలో చిన్న పిల్లలండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి అసలు అబ్బం శుభం కూడా తెలియదు అసలు అని. మీరు అంకుల్ అనమంటే అంకుల్ అంటారు, తండ్రి అనమంటే తండ్రి. అలాంటి పిల్లల్ని చంపేసేటండి వాడు. ఆ చంపడానికి మరి అతి కఠినంగా శిక్షించాలనేది కోరిక. ఎందుకు కోరుతున్నాం అంటే అతను ఇప్పుడు చనిపోతే మాకు రాడు కానీ వాడు శిక్ష పొందాలి. అది ఆ పిల్లలు ఆ సమయంలో ఎంత వేదన చెంది ఉంటారు. అది కొడుతుంటే ఆ పిల్లలు ఎంత రోధించి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు, గిలగిల కొట్టుకొని ఉంటారు. అసలు అది గమనించి పిల్లల విషయంలోనే మేము అతను కఠినమైన శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని మరి కోరుకుంటున్నాను. అంటే ఇది ఒక దొంగతనంగా కూడా క్రియేట్ చేద్దామని ఒంటి మీద ఉన్న ఏదైతే బంగారంతో పాటు లోపల ఉన్నటువంటి డబ్బులు అన్నీ కూడా పట్టుకెళ్ళిపోయినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. బీరువాలో మా అమ్మాయి చేతికి 3 ఉంగరాలు ఉన్నాయండి. 2 ఉంగరాలు తీసుకున్నాడు. బీరువాలో 2 ఉంగరాలు, 4 ఉంగరాలు, గొలుసులు, 2 గొలుసులు, ఓ పాపిడి బిళ్ళ, పట్టీలు 6500, 2 జతల పట్టీలు, క్యాష్ పట్టుకొని పోయాడండి. అంటే అది దొంగతనంగా అమ్మాయి విషయంలో కాకుండా దొంగతనానికి వచ్చాడని ఎలా క్రియేట్ చేయడు దొంగోడు అనే విధంగా. మళ్ళీ 2 ఫోన్లు, ఒకటి ఐఫోన్, ఒకటి మామూలు స్మార్ట్ ఫోన్ పట్టుకొని పోయాడండి. ఆ విధంగా చేశాడు. అది దొంగతనం కాదండి, దొంగతనం చేశాడు, ఇది చేశాడండి. మరి ముఖ్యంగా పిల్లలు ఏం చేశారండి? వాడికి ఏంటి ఆ పిల్లలు వదిలేసిన ఆ పిల్లల ముఖం చూసుకొని బ్రతుకుని కదండి అతను తన తండ్రి ఏంటి ఎంతగా రోధించాడు. నిజంగా హత్య చేసేవాడైతే రోధిస్తాడా? ఇప్పుడు దాకా రోధిస్తాడండి? రోధించడు. కానీ ఆ రోదన ప్రభుత్వాలు గమనించి అతను కఠినం అంటే వాడికి వెంటనే శిక్ష కావాలండి. మేము కోరేది అదేండి, వెంటనే శిక్ష కావాలి. ఎందుకు అని మేపి మళ్ళీ లాయర్లు పెట్టి మేపి తీసుకొచ్చి మళ్ళీ ఊరి మీద వదిలి కంటే ఆ మృగాన్ని మళ్ళీ ఇంకో కుటుంబం పాడవటం కంటే వాడిని శిక్షించాలంతే. స్పాట్లో శిక్షించి ఈ పని చేస్తే ఈ శిక్ష అనేది చట్టం కూడా మార్చేలా చేయాలండి. ఇదే నా విజ్ఞప్తి అండి. స్థానికులు ఉన్నారు, అందరూ కూడా మాట్లాడదాం. ఇక్కడ స్థానిక ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఘటన ఎలా చూడాలంటారు? అంటే మొన్న శనివారం నాడు జరిగినటువంటి హృదయ విదారకరమైనటువంటి ఆ పరిస్థితిని, ఆదివారం జరిగినటువంటి ఆ పరిస్థితి యావత్ ప్రపంచం చూసింది. అది మనం తట్టుకోలేనటువంటి చూస్తున్న ఈ రోజున సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. యూట్యూబ్ తెరిస్తే ఇదే సంఘటన యావత్ ప్రపంచమంతా కూడా ఇది స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి. అది మా ప్రాంతాన్ని, మాతో ఒకడుగా ఉండేటువంటి ధను ఎంతో ప్రజలను నవ్వించేటువంటి వ్యక్తి, ఎక్కువగా వృద్ధులతో సమయాన్ని గడుపుతూ చంటిపిల్ల మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. మేము 2 విధాలుగా ఇప్పటి వరకు కూడా విచారంగా ఉన్నామండి. ఒకటి ఆ చంటి పిల్లలు చనిపోవడం, ఒకటి రెండో బాధకరమైన విషయం ఏంటంటే ఆ తప్పు చేసాడని ఇప్పటి వరకు ఎలా ఉంటుంది అని మా ప్రాంతం అంతా, ఇటు వీళ్ళు నివాసం ఉన్న ప్రాంతం కానీ, వాళ్ళు పుట్టినటువంటి ఈ ప్రాంతంగా మా ప్రాంతంలో కానీ గురించి మేము ఎక్కువ ఆ కేసుని ఇతని మీదకి రావడం, ఈయనే చేసేయడం అనేటువంటిది మేము ఇంతవరకు తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ చిన్నపిల్లలు చాలా చాలా మృదువైనటువంటి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితుల్లో మేము చూసేటువంటి వాళ్ళం. నలుగురితో ఆడుకొని ఎంతో చక్కగా ఉండేటువంటి పిల్లలను కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. మరి ఈ రోజున ఆర్టీవీ వారిని మేము అభినందిస్తూ ఉంటున్నామండి. ఎందుకనంటే వీరి ద్వారా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇది మన అధికారుల దగ్గరికి వెళ్ళడం, నాయకుల దగ్గరికి వెళ్ళడం, ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి స్పందించారని మేము వింటూ ఉంటున్నాం. వారు అధికారులందరినీ అప్రమత్తం చేసి చక్కగా ఈ కేసుని చక్కగా పరిశీలనకు తీసుకుని వచ్చి మరి దోషి ఎవరు అనేటువంటి దాన్ని నిర్ధారణ చేయడానికి ఎస్పీ గారు, సిఐ గారు, మా సామర్లకోట పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతగానో వారు కృషి చేసి మరి మా వాడిని మా ఇంటికి మా మధ్యకు పంపించినందుకు చాలా సంతోషిస్తూ ఉంటున్నాము. ఎందుకంటే ఇంతవరకు ఈ 2 గాయాల్లోనూ మేము నలిగిపోతూ వచ్చి ఉన్నాము. మరి ఇంతగా ఈ విషయాన్ని ప్రజలకు చేరదీసి నాయకుల ద్వారా, అధికారుల ద్వారా
దోషి ఎవరు అనేటువంటి దాన్ని మరి వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి అధికారులకి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలి? అతనికి ఎటువంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఉరిశిక్ష పడాలండి. పిల్లల గురించి పడాలండి. ఆవిడకు పడపన పర్లేదండి, పిల్లల గురించి పడాలండి. బాబు అయితే మంచోడండి. ఆ బాబు అయితే వెళ్తాం, పని డ్యూటీ చేసుకుంటామండి, వస్తామండి. బాబులో ఏమీ మార్పు ఉండదండి. వాళ్ళ చెల్లిని చూసుకుంటాడండి. మాది ఇంటి పక్కనండి ఇల్లు. మేము వస్తా పోతా ఉంటామండి. మాకైతే ఆ అమ్మాయి మా పెద్ద అమ్మాయి గురించి మాకైతే ఏమీ లేదండి. పాపల గురించి మేము బాధపడుతున్నామండి. చిన్న పాపల గురించి కండి. ఆ పిల్లలు కూడా మా ఇంటికి వచ్చేవారండి. అంతే అండి. మాకైతే అతనికి ఏమి ఉరిశిక్ష పడాలండి. ఇంకేమొద్దండి మాకు. ఈ కుటుంబం కాబట్టి ఇంకో కుటుంబం అండి అతనికి. అదండి కుటుంబం మొత్తం అంతా ఈదిన పడిపోయిందండి. అమ్మ, తండ్రి, వీళ్ళమ్మ, వాళ్ళ అక్కోళ్ళు కూడా మరి ఊళ్ళో వెళ్ళిపోతారండి. తల్లిని చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి? వాళ్ళ అమ్మగారికి నీరసంగా ఉంటుందండి, చెల్లి ఉంటుందండి, వాళ్ళ ముగ్గురు ఉండాలండి. మరి ఆ బాబు కూడా ఏమి చేసుకోకుండా అలాంటివి ఏం కాకుండా చెల్లిని చూసుకోవాలండి బాబు కూడా అండి. మరి చెప్పమ్మా, ఎలా చూడాలంటే జరిగిన ఘటన చిన్నపిల్లల్ని ఈ విధంగా చేయడం ఎలా అనుకోవాలి? చిన్నపిల్లల్ని అలా ఘోరంగా చంపడం తప్పేనండి. అంత కాకుండా భార్యని బిడ్డలను కూడా కోల్పోయి ఉన్నాడు. తనకు న్యాయం జరిగేలాగా చేయండి. తనకు ఉరిశిక్ష వేయించండి. ఇంకా అంతకు మించి ఇంకోరేది ఏమి లేదండి. ఇవాళ ఈ కుటుంబం అయింది, రేపు పొద్దున ఇంక వేరే కుటుంబం అవుతుంది. ఇంకా అటువంటి ఏమీ ఎదురవ్వకుండా అతనికి ఉరిశిక్ష వేయవలసిందిగా కోరుచున్నాను. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా కంటదారి పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా చిన్నారులు, శుభం తెలియని చిన్నారులని ఈ విధంగా చేయడం సరైనది కాదంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడైతే ధనుంజయ ప్రసాద్ అయితే ఇక్కడ తమ కళ్ళ ముందే తిరిగిన వ్యక్తి ఈ విధంగా చేశాడంటే మేము ఎవరు కూడా నమ్మలేకపోయామని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడైతే అతను క్షేమంగా ఇంటికి రావడంతోనే అందరూ కూడా అతను అయితే ఓదార్చున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంటే, కానీ పోయిన వారిని చిన్నపిల్లల్ని ఎవరు కూడా తిరిగి తీసుకురాలేము. కాబట్టి ఎవరైతే ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇక్కడ సోమలకోటలో ఉన్నటువంటి ఇక్కడ స్థానికులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి కెమెరా అనిల్తో ప్రకాష్ RTV సోమలకోట నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.